యూత్ అంతా మా వైపే అనే, కొత్త ఓటర్స్ అంతా మా వైపే అనే లైన్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో తుక్కు ఓడతారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో తుక్కు ఓడిపోద్ది బీజేపీ పక్కా. ఎందుకంటే యూత్ మామూలుగా చూస్తుంటారు. ఒక్కసారి వాళ్ళకి మైండ్ లో పడిందా అంటే అవుట్. అది మనం కూడా చూసాం మొన్న. మన బీఆర్ఎస్ కూడా అట్లాగే యూతే కదా దింపింది వాళ్ళని. సో ఇది డెఫినెట్ కనబడుతుంది. ఇప్పుడు మీకు నేపాల్ లో చూసినా, శ్రీలంకలో చూసినా, బంగ్లాదేశ్ చూసినా ఎవరు దించారు గవర్నమెంట్ ని? యూతే కదా. కదా అప్పుడే కదా జెన్జీ అనేది పరిచయం పదం కూడా మనకు పరిచయం అయింది అప్పుడే కదా. నేపాల్ ఎగ్జాక్ట్లీ అన్ని చోట్ల కూడా. ఎందుకంటే వీళ్ళకి లైఫ్ ఉంది, భవిష్యత్తు ఉంది కదా. సో మా భవిష్యత్తు మీరు ఆడుకుంటారా అనేది. ఇప్పుడు మీకు 2 సంవత్సరాలు ఆ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు అబ్బా. చాలా కష్టపడి ప్రిపేర్ అవుతారు కదా. ప్రిపేర్ అయినప్పుడు మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు అంటే సంవత్సరం అయింది కానీ ప్రతి ఒక్కరు కనీసం 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు గట్టిగా. లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మెజారిటీ ఉంటారు అట్లా. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో తోచేది తప్పు అంటే ఎంత బాగా రాసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? అందరు బాగా రాసిన అనుకుంటారు కదా. అండ్ ఇంకొకటి, ఫస్ట్ టైం బాగా రాసి రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ లో బాగా రాయలేదు అనుకోండి, వాళ్ళ మెంటల్ మనకి దగ్గర 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇక తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో ఆత్మహత్య చేసుకున్నారు మనకు తెలియదు. తెలిసిన వాళ్ళే 17 మంది ఉన్నారు. అంటే ఆత్మహత్య వరకు పురుకొల్పిందంటే మిగతా వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో దాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. అది కాకుండా ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అబ్బా. ఇప్పుడు చూడండి మనకి బీహార్ లో కానీ, ఇప్పుడు చూడండి మన హైదరాబాద్ కి ఎట్లా వస్తున్నారు బీహార్ వాళ్ళు, ఎంత కడుపు పట్టుకొని వస్తున్నారు ఇట్లా వాళ్ళు. సో రాజస్థాన్ నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, యూపీ నుంచి వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. అంటే ఈ నార్త్ ఇండియాలో దరిద్ర పరిపాలన, చెత్త పరిపాలన అంత బీజేపీ మొత్తం కూడా. బీజేపీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఆ బీజేపీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిపాలన చేత కాదు. ఎంతసేపు పరిపాలన చేతగాక ఇంకొక షార్ట్ కట్ రోడ్లు రిలీజన్ బేసిస్ మీద హేటెడ్ పెంచుకుంటూ సో ఓటు దండుకుంటూ అధికారంలోకి రావడం అనేది మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. అందుకే చాలాసార్లు చెప్తుంటాను నేను. సో ఎవరైనా కానీ ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మోసం చేయలేరు. వాళ్ళ టైం వస్తుంది గ్యారంటీగా. ఇప్పుడు బీజేపీ టైం వచ్చింది. ఐ థింక్ జెన్సీ వాళ్ళు, యూత్ ఎవరు కూడా అంటే ఇది కేవలం నీట్ ఎగ్జామ్ కోసం జరుగుతుంది అంటే ఒక లైన్. ఇప్పుడు మేము మార్నింగ్ న్యూస్ చేసేటప్పుడు కొన్ని కామెంట్స్ వస్తుంటాయి, ఇది అందులో ఉన్న వాళ్ళు నీట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చండి, అందులో ఉన్న వాళ్ళంతా వాళ్ళ డ్రెస్ చూడండి, వాళ్ళ వేషధారణ చూడండి, వాళ్ళు ఎట్లాంటి డ్రెస్లు వేసుకొచ్చినారో అమ్మాయిలు చూడండి. సో ఒక అమ్మాయి అక్కడ ఏదో సిగరెట్ తాగుతున్నది అనే ఒక వీడియో ఏదో వైరల్ చేయడము. సో ఇట్లాంటివి బాగా ప్రాపగండా అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అంటే వాళ్ళు కొంత ట్రెండీగా కనిపిస్తే అంతే సంగతి. ఇంకా సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదే ప్రొపగాండా చేసే ఈ బీజేపీ పెయిడ్ మనుషులు ఎవరైతే ఉన్నారో, పెయిడ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తూనే ఉంటారు అబ్బా. వాళ్ళు చిన్న తీసుకొని చేస్తూనే ఉంటారు. కానీ బట్ ఈసారి దాని యొక్క ఇది కనబడటం ఎక్కువ, మనకి యాక్చువల్ థింగ్ ఎక్కువ కనబడుతుంది. అదే అనుకుంటున్నాం. ఇందాక నువ్వు కూడా చెప్పావు, నేను కూడా చెప్పాను. ఏంటంటే ఇది నీట్ ఒకటే కాదు. ఇప్పుడు నిన్న చెప్పారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చేస్తున్న పిల్లలు వచ్చారు అక్కడికి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఈ పిచ్చి ప్రభుత్వం, ఈ చెత్త ప్రభుత్వం ఉంటే మా లైఫ్ లో బర్బాద్ అయితే అని వాళ్ళకి అర్థమవుతుంది కదా క్లియర్ గా. అందుకనే వాళ్ళ డిగ్రీ చదువుతున్న పిల్లలు వచ్చారు అక్కడికి. అట్లాగే ఇంకొక పిల్లలు కొంతమంది ఎంపీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు పాపము, బ్యాక్ ప్యాకేజ్, అందరు బ్యాక్ ప్యాకేజ్ వచ్చారు ఎక్కడి నుంచో. వాడు ఒక పల్లి గింజలు నానబెట్టుకున్న పల్లి గింజలను పచ్చడి అంటే చూడండి, వాళ్ళు అది తినుకుంటూ అక్కడ కూర్చున్నారు అక్కడ. అంటే వాళ్ళు ఏదో ఒకటి తింటున్నారు, ఏదో ఒకటి తాగుతున్నారు. కానీ బట్ ఆ అబ్బాయి కూడా డిగ్రీ పాస్ అయినాడు, పీజీ చదువుతున్నాడు, ఏదో గ్రూప్స్ రాస్తున్నాడు అలాంటి అబ్బాయి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీటే కాదు. ఎస్ నీట్ కాదు, నీటి పిల్లలు అందరూ ఎందుకోసం రాలే అక్కడికి. సో అలా సగం మంది కూడా నీటి రాసిన వాళ్ళు ఉండకపోవచ్చు కాక, కానీ యూత్ ఉన్నారు. సో చదువుకునే పిల్లలు 90% పిల్లలు చదువుకుంటున్న పిల్లలు, తర్వాత ఉద్యోగాల ఆస్పిరెంట్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ లాంటివి కానీ, యూపీఎస్సీ కానీ అలాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది ఒక మాఫియా నడుస్తుంది అబ్బా. ఈ మాఫియా ఎట్లా ఉంటుందంటే చాలా గంభీరమైన మాఫియా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా చోట్ల జరిగి ఉంటే బయటికి రాకపోయి ఉండొచ్చు కాక, కానీ బట్ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఒక మాఫియా వర్కౌట్ చేస్తే అదే మాఫియా మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో పనిచేస్తుంది, అదే మాఫియా తర్వాత యూపీఎస్సీలో పనిచేస్తుంది, ఆ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేస్తుంది. పేపర్స్ అంటే ఎగ్జామ్ లేకుండా పోతుంది. అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్ పడదండి మనకు వస్తాయా, అమ్ముకుంటారా అనే గాడికి వచ్చింది. ఇప్పుడు ఈ మాఫియా వెనకాల ఎవరు ఉంటారు? పక్కా అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళే కదా. సో ఈ ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులే కదా ఉండేది. మామూలు అయితే బతి బట్ట రావడు. సో మళ్ళీ ఎవరున్నారంటే మళ్ళీ బీజేపీలో ఉంటారు. సో ఇప్పుడు మనకి ఈ బీజేపీ యొక్క కుతంత్రాలు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు
ఇప్పుడు మనకి బీఫ్ మీద చాలా మందిని లించింగ్ చేశారు, చంపేశారు. బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లేకపోతే బీఫ్ ని తీసుకెళ్తున్నారని. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బీజేపీ వాళ్ళ కుట్ర గురించి చెప్తున్నాను. మన అసలు బీఫ్ ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, ఆ వ్యాపారస్తులు ఎవరు అంటే మళ్ళీ బీజేపీ సపోర్టర్సే. యూపీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంటున్నది గత 15 సంవత్సరాల నుంచి. మరి మీరు బ్యాన్ చేయొచ్చు కదా బీఫ్ ని. అసలు మీరు చట్టం తీసుకురావచ్చు కదబ్బా, బీఫ్ బ్యాన్ చట్టం తీసుకురావచ్చు. బీఫ్ ని ఎవరు తినొద్దు చట్టం తీసుకురావచ్చు. చంపొద్దు చట్టం తీసుకురావచ్చు. ఆవుని ఒక నేషనల్ జంతువు చేయండి, మనకి జాతీయ జంతువుని చేయండి, సో చట్టం తీసుకురావచ్చు. అంత మీ చేతిలో ఉంది. ముస్లిం పాపులేషన్ కానీ ఇండియన్ పాపులేషన్ కానీ ఎక్కువ మందిని కంటున్నారు అని అంటే, సో ఇద్దరు కంటే ఎక్కువ కనొద్దు అని చెప్పి మీరు చట్టం తీసుకురండి. అన్ని మీ చేతులు ఉన్నాయి. ఇంకేదో టెంపుల్, ఆ టెంపుల్ మీకు కావాలని చట్టం తీసుకురండి, ఎవడొద్దు అన్నాడు. చట్టం కట్టుకోండి, టెంపుల్ కూడా కట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ బట్ వీళ్ళేంటంటే ఆ ప్రాబ్లమ్స్ అట్లాగే ఉంచాలి. ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఏం మాట్లాడరు. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడరు, హెల్త్ గురించి మాట్లాడరు, సుపరిపాలన గురించి మాట్లాడరు, పిల్లల యొక్క జాబ్స్ గురించి మాట్లాడరు, జీవనోపాధుల గురించి మాట్లాడరు. ఎంతసేపు రోడ్లు వేస్తారు. ఆ రోడ్లు వేసేటోడు అంటే మళ్ళీ ఈ ఆదాయాలు వీళ్ళు వేస్తారు. మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. డబ్బంతా సంపద అంతా ఎక్కడికో పోతుంది. 6,000 ఆదా అనేది 2014లో 6,600 కోట్ల బ్యాలెన్స్ షీట్ అబ్బాయింది అని టర్న్ ఓవర్. ఈ రోజు ఎక్కడున్నాయని లక్షల కోట్ల మీద ఉన్నాడు. ఎట్లా వస్తాయి డబ్బు అంటే ఎవరికైనా సాధ్యమా? నువ్వేమన్నా నోబెల్ లాగా ఏమైనా మందుగుండు సామాగ్రి కనిపెట్టి దాని మీద వస్తున్నటువంటి రాయల్టీ మీద వచ్చింది దానికి ఏమన్నా? మైక్రోసాఫ్ట్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామింగ్ చేసి ఆ రాయల్టీ మీద మీకు ఏమైనా వచ్చిందా? నో రాయల్టీ కదా. మొత్తం దోపిడీ అనమాట మొత్తం కూడా. దానికి మన మహానుభావుడు మార్కెటింగ్ మేనేజర్, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ.